హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నేను కొబ్బరి కారం చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దోశలకు, ఇడ్లీలకి, దేంట్లోనైనా కూర కారం ఫ్రెండ్స్. చిప్పలు 2, ఎల్లిగడ్డ ఒక పాయ, ఒక ఎల్లిగడ్డ, కొంచెం జీలకర్ర కావాల్సింది, ఉప్పు తగినంత, కారం మన కారాన్ని తగ్గట్టు, మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన అమ్మమ్మలు తాతమ్మలు చేసిన రెసిపీ ఫ్రెండ్స్ ఇది. కూర కారం, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, కారం టీ స్పూన్స్తో 2 టీ స్పూన్లు వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. కారం 1 స్పూన్ పట్టుకున్న తర్వాత కొబ్బరి యాడ్ చేసుకొని పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా అని ఇట్లా తీసుకోవాలి అంతే. ఒక్కసారి మిక్సీ పట్టాం కాబట్టి అంత అవసరం లేదు, మిక్సింగ్ అయితే చాలు. కోర్సుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు కొరకు కడాయి పెట్టుకొని వేడి అయినాక నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 చెంచాలు నూనె పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకుంటే మంచిగా పంట కిందికి వస్తుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఎల్లిగడ్డ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. కూర కారం ఫ్రెండ్స్. అమ్మమ్మలు తాతలు మన అమ్మమ్మ తాతమ్మలు చేసిన రెసిపీస్ ఇవి, వంటలు ఫ్రెండ్స్, పాతకాలం. ఈ కారం మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కూరలోకి చిక్కుడుకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, బెండకాయ, ఆలుగడ్డ ఫ్రైలకైనా, కూరకైనా, మసాలా కూరకైనా వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టిఫిన్లకు కూడా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కొత్త వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. న్యాచురల్ వీడియోస్ ఫ్రెండ్స్. ఎల్లిగడ్డ వేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు. కూరలలోకి వేసుకునే సీక్రెట్ కారం ఇది. మసాలాలు వేయకుండా ఈ కారం వేసుకుంటే కూరలలో సరిపోతాయి ఫ్రెండ్స్. తాలింపు అయింది ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే మాడిపోతుంది. పకోడీ కూడా చేసిన ఫ్రెండ్స్ మా పిల్లల కొరకు. వేడి వేడి అన్నం, కొబ్బరి కారం, నాకు ఇష్టమైన కారం. కారం వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయింది, వేడి మీద వేస్తే మాడిపోతుంది, చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి కారం ఇలా చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చిని వేపుకొని చేసుకుంటారు ఫ్రెండ్స్, అలా కూడా బాగుంటుంది. ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది. ఇలానే నేను ఇష్టపడతాను ఫ్రెండ్స్. బయట పెట్టుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. స్టోర్ చాలా రోజులు, 1 నెల రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మేము. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, కొబ్బరి కారం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా. ఏ కూరలకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూరలకు అప్పటిదప్పుడు వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో అయినా, కూరలకైనా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. దాంట్లోకి పకోడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సీ యూ.